అసలు మంచు పద్మము ఈ రెండు ఒకదానితో ఒకటి పడేటటువంటి విషయాలు కావు. కాబట్టి హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ. రాత్రి అయితే అసలు తెరుచుకుని ఉండదు. పోని మంచు లేదండి, సూర్యప్రకాశం చాలా బాగుంది, సూర్యకిరణాలు పడుతున్నాయి. పద్మం విచ్చుకుంది, తెల్లవారగానే సూర్యకిరణాలు పడితే విచ్చుకుంది కదా అని చెప్పి ఇంకా పద్మం అలా ఉండిపోతుందని మీరు అనుకుంటున్నారా? నిశాయాం నిద్రాణం, చీకటి పడిపోయింది అనుకోండి, సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి, నిద్రాణం. శంకరాచార్యుల వారు గౌరవంగా మాట్లాడారు. శ్రీనాథుడు భీమఖండాన్ని చేస్తూ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అన్నాడు. వాళ్ళు చచ్చిపోయే ముందు అన్న మాట అనకుండా పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అన్నాడు. పెద్ద నిద్రకి మాగన్ను పెట్టే ముందు పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశించునప్పుడు కాశీ అన్నాడు. కాశికా క్షేత్రంలో కుడి చెవిలో పరమశివుడు వచ్చి తారకాన్ని ఉపదేశం చేయడం గురించి వర్ణన చేస్తూ, అలా నిశాయాం నిద్రాణం. పద్మం ఏం చేస్తుంది? చీకటి పడింది అనుకోండి, చంద్రకిరణాలు పడ్డాయి అనుకోండి, ముడుచుకుపోతుంది. ఇక దాని జీవితం అయిపోయింది అక్కడితో. ముడుచుకోగానే పద్మం ఏమైపోతుందంటే ఒరిగిపోతుంది. ఒరిగిపోయి అది వెంటనే నాళానికి బరువు అయిపోతుంది, ఇలా ఒరిగిపోతుంది. ఒరిగిపోయి అలాగే ముడుచుకుపోయి కిందకి వడిలిపోతుంది. కాబట్టి నిశాయాం నిద్రాణం నిశిచరమ భాగేచ విశదౌ. మంచు లేకపోయినా తెల్లవారకట్ట విచ్చుకుంటుంది, చీకటి పడితే ముకిలించుకుపోతుంది. కాబట్టి పద్మానికి ఈ పరిమితులు ఉన్నాయి. నీవో హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. మంచు కొండకి పుట్టావు, మంచు కొండ మీద పెరిగావు, మంచులో తిరుగుతావు, కైలాసనాథుణ్ణి కట్టుకున్నావు, అక్కడే తిరుగుతుంటావు. పగటి వేళ ముడుచుకోవడం ఉండదు, పగటి వేళ విచ్చుకోవడం ఉండదు, రాత్రి వేళ ముడుచుకోవడం ఉండదు. నువ్వు ఎటువంటి దానివి? నిన్న చెప్పారు శంకరాచార్యులు వారు, దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ. ఎవడికి ఏ కష్టం ఏ సమయంలో వస్తుందో ఎవడికి తెలుసు. ఎవడికి ఏ కష్టం వచ్చినా అప్పటికప్పుడు ముడుపు కట్టేస్తాడు, అప్పటికప్పుడు అమ్మవారికి నమస్కారం చేస్తాడు. అమ్మా అనుగ్రహించమ్మా, నా పసుపు కుంకాలు నిలబెట్టమ్మా, నా బిడ్డల్ని కాపాడమ్మా, అమ్మా నన్ను రక్షించమ్మా అంటాడు. ఎవడు ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడో ఎవడికి ఎరుక. కాబట్టి పద్మం రాత్రి ముడుచుకుపోయినట్టే రాత్రి అయ్యేటప్పటికీ నేను పడుకుంటానయ్యా, మీ మొరలు వినలేను అని చెప్పి అమ్మవారు ఎప్పుడైనా అందా? ఆ తల్లి అసలు కనురెప్ప పడడం అన్నదే లేదు. ఎందుకని? ఆ తల్లి కనురెప్పే పడిందా లోకాల్లో ఏమైపోతాయి. కాబట్టి ఆవిడ ఎప్పుడు ఎవరైనా అమ్మా నీ పాదాలు పట్టుకున్నానమ్మా అంటాడేమో నిజాయితీగానని రాత్రింబవళ్ళు తల్లి అలా చూస్తూనే ఉంటుంది. ఎవరైనా కానీ అమ్మా అని గట్టిగా ఆర్తితో నమ్మకంతో పిలిచారో అంతే, ఉత్తర క్షణం ఆ తల్లి అనుగ్రహించి పలికేస్తుంది. అంతే. అమ్మవారు పలకడం అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి? నాకు తెలుసుండి ఆ పేర్లు ఎందుకు చెప్పాలి, మా బంధువులే ఇక్కడే ఉండేవారు శ్రీనగర్లో. ఆవిడ భర్తకి అకస్మాత్తుగా, ఆయనకు అప్పటికే హార్ట్ బైపాస్ ఆపరేషన్ అయింది, వెక్కిళ్ళు వచ్చాయి, వస్తే ఆగేవుకో. అవి ఇంచుమించుగా అప్పటికి 2 రోజులు 3 రోజులు అయిపోయింది. ఆ ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆయనకి ఈ రిబ్ కేజ్ అంతా, వక్షస్థలం అంతా విపరీతమైన పోటు వచ్చేస్తోంది, ఆగట్లేదు. ఆగకపోతుంటే ఆవిడ వెంకటరమణుడికి అమ్మవారికి నమస్కారం చేసుకుంది. చేసుకున్నటువంటి 2 నిమిషాలు అవ్వలేదు, ఈయనకి ఏమైపోతారో ఇంకా ఏం వేసినా తగ్గట్లేదని బెంగపెట్టుకుని, ఎవరో కాదు నాకు బంధుత్వ రీత్యా అక్క బావగారే అవుతారు. ఇలా నమస్కారం చేసుకుంది. ఎప్పుడో ఆయనతో కలిసి ఎక్కడో పనిచేసిన ఆయన ఒక ఆయన వచ్చాడు. వచ్చి తలుపు కొట్టి ఏమాయి బాగున్నావా అని మాట్లాడుతున్నాడు. ఆయనకి మాట్లాడే ఓపిక లేదు. ఇప్పుడు వచ్చాడు ఏమిట్రా అనుకున్నారు. ఏడుస్తూ మా అక్క ఆయన పరిస్థితి బాగోలేదండి, ఇప్పుడు మాట్లాడాలి. ఏమ్మా ఏమైంది అన్నారు. ఇలాగండి. ఎందుకమ్మా దానికి బెంగ ఎందుకమ్మా, 3 రోజుల నుంచి ఎందుకు చూస్తున్నారు, నేను ఒకటి చెప్తాను చేయండి అని ఆయన ఏదో చెప్పాడు. కొద్దిగా నీళ్లు మరిగించి అందులో ఇదేదో వెయ్యండి, ఇలా కలిపేసేయండి అని. ఒకవేళ మీకు అనుమానమా అమ్మా, వెయ్యండి జరుగుతుంది అన్నాడు అని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు 10 నిమిషాల్లో. మీరు చేస్తారో చేయరో అని వచ్చానమ్మా అని ఆయనే పట్టుకొచ్చాడు. ఆ సొంటి మొక్క ఏదో పసుపు మొక్క ఏదో పట్టుకొచ్చి ఆ నీళ్లలో వెయ్యండి అని అక్కడే కూర్చున్నాడు. కూర్చుని కాచారా అమ్మా పట్టించండి అన్నాడు. ఇలా పట్టిస్తోంది. ఆయన వెళ్ళిపోయాడు. ఈయన 3 గుటకలు వేశారు, వెక్కిళ్ళు అయిపోయి. ఎంత సంతోషంతో ఆ అమ్మవారే పలికిందిరా. ఆయన పేరు కూడా మాకు జ్ఞాపకం లేదు.
వచ్చి ఇలా రక్షించారని పొంగిపోయింది ఆ రోజుల్లో మా అక్క. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. ఆర్తితో పిలిస్తే అమ్మవారు పలకదని మీరు ఎలా అనుకుంటున్నారు? పలికి తీరుతుంది ఆ తల్లి. కాబట్టి నిశాయాం నిద్రాణం నిశచరమ భాగేచ విశదౌ, రాత్రి పడుకుంటాయి, తెల్లవారకట్ట విచ్చుకుంటాయి పద్మాలు. కానీ అమ్మ నీ పాదాలో, నీ పాదముల పట్ల చేసిన మొరలు విని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఇలా చెవులు విచ్చుకుని వింటూ ఉంటాయి ఆ పాదాలు. పాదాలకి చెవులు ఏమిటండి అనుకోకండి, ఆ పాదములకు మీరు చేసుకున్న మొరలు అమ్మవారికి అందుతూ ఉంటాయి. కాబట్టి అవి వినేటటువంటి చైతన్యము కలిగినటువంటివి. అమ్మ నీ పాదాలకి పద్మాలకి ఎలా పోలిక వేసి చెప్పమమ్మా, కుదురుతుందా? కాబట్టి హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశచరమ భాగేచ విశదౌ. ఇంకా ఆశ్చర్యం, వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సుజంతౌ సమయినాం. పద్మంలో ఎవరు కూర్చుంటారు? సాక్షాత్ లక్ష్మీదేవి కూర్చుంటుంది. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతర్మహాలక్ష్మీర్ నమోస్తుతే అంటున్నాం కదా. లక్ష్మీదేవే కూర్చున్నా, అయ్యో లక్ష్మీదేవి కూర్చుంది కదా, మనం రాత్రి వేళ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం అయిపోయేటప్పటికి ఇలా ముడుచుకుపోయి నువ్వు కూర్చోడానికి వీల్లేదమ్మా లే 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 అన్నట్టుగా ముడుచుకుపోతే బాగుంటుందా అంటుంది ఏమిటి పద్మం? చీకటి పడితే ముడుచుకుపోతుంది అంతే. లక్ష్మీదేవే కూర్చున్నా పద్మం మాత్రం సాయంకాలం అయ్యేటప్పటికి ముడుచుకుపోవలసిందే. ఎక్కడికి చెప్పారో చూడండి శంకరాచార్యులు వారు. కాబట్టి అమ్మ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. మరి నీ పాదాలో సమయాచారంలో పరమభక్తితో సాత్విక భక్తితో వైదికమైనటువంటి ఆరాధనా విధానంలో అమ్మవారికి ఖేదము కలగని రీతిలో ఎవరు చక్కటి పూజ చేసి నమ్మి అమ్మవారిని పూజ చేస్తున్నారో వాళ్ళ కోర్కెలు తీర్చడానికి అమ్మవారి పాదములు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. లక్ష్మియే తమ యందు కూర్చున్నా పద్మములు మాత్రం చీకటి పడితే కూర్చోడానికి అవకాశం కూడా ఇవ్వలేకపోయాయి. కానీ నా తల్లి పాదములో రాత్రింబవళ్లు వినగలవు, రాత్రింబవళ్లు కోర్కెలు తీర్చగలవు. లక్ష్మియే తమ యందు కూర్చున్నా రాత్రి అయ్యేటప్పటికి వాటికే తీరలేదు కోరిక. కానీ మా అమ్మ పాదములో రాత్రింబవళ్లు కోర్కెలు తీర్చగలవు. కాబట్టి అమ్మ హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశచరమ భాగేచ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం. అటువంటి పాదములు కలిగినటువంటి తల్లి సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహకిం. ఈ సరోజములున్నాయే పద్మములు, ఈ పద్మములకు నీ పాదములకు ఎలా పోలిక చెప్తామమ్మా? నీ పాదముల కాంతి ముందు పద్మములు సరిపోతాయా? సరిపోలేదు తల్లి అన్నారు శంకరాచార్యులు వారు. ఎక్కడ వసిన్యాది దేవతలు అమ్మవారి పాదముల వంక చూసి ఒక్కసారి ఆ మాట అన్నారో, పదద్వయ ప్రభాజాల పరాకృత సరూరుహ అన్నారో, అది స్పష్టంగా అర్థమై మనం ఎందుకు అమ్మవారి పాదములు పట్టుకోవాలో మనకి తెలియచేయవలసినటువంటి బాధ్యత తనదిగా గుర్తించి శంకర భగవత్పాదులు మనకి అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని సౌందర్యలహరిలో ఇచ్చారు. మూకశంకరులు అసలు పెద్ద విన్యాసమే చేసేశారు. అమ్మవారి యొక్క ఆ పాదములకు పద్మములకు ఉండేటటువంటి వైలక్ష్యము అనగా పద్మముల కన్నా అమ్మవారి పాదములు ఎందువల్ల గొప్పవి అన్నవి చెప్పవలసి వస్తే అసలు నిజంగా మూకశంకరులు చేసిన శ్లోకాలుంటాయి. నేను మీకు ఏదో అంతా పెట్టకుండా అన్నం గిన్నెలోంచి ఏదో నేతిలో ముంచి కొద్దిగా తీసి హవిస్సు ఇచ్చినట్టుగా మళ్ళీ అగ్నిహోత్రంలోనే వేసినట్టుగా మీకు ఏదో నేను ఒక్క శ్లోకం చెప్పినందుకు నేను చాలా నొచ్చుకుంటున్నాను తప్ప అసలు నిజంగా మూకశంకరుల యొక్క ప్రజ్ఞ చూస్తే, ఆయన చెప్పిన రీతి చూస్తే ఆశ్చర్యపోతాం మనం. ఆయన అమ్మవారి పాదముల వంక చూస్తూ చెప్పారు ఆ శ్లోకాన్ని. ఆయన అంటారు, దధానై సంసర్గం ప్రకృతి మలినై షట్పదకులై ద్విజాధీశ్లాఘ విదిషు విదద్భిర్ముకులతాం రజోమిశ్రై పద్మై నియతమపి కామాక్షి పదయో విరోధస్తే యుక్తో విషమశరి వైరి ప్రియతమే అంటారు. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. మీరు ఈ శ్లోకాన్ని పట్టుకోగలిగితే అమ్మవారి పాదముల యందు భక్తి కలగకపోవడం అన్నది ఉండదు. శంకరులే, మూకశంకరులే. ఆయన అంటారు, దధానై సంసర్గం ప్రకృతి మలినై షట్పదకులై.
అమ్మవారి పాదములను ఒక పక్క పెట్టారు, పద్మములను ఒక పక్క పెట్టారు. అమ్మవారి పాదముల తరపున ఒక న్యాయవాదిని పెట్టారు, పద్మముల తరపున ఒక న్యాయవాదిని పెట్టారు. పెట్టి ఇప్పుడు మూకశంకరులు అంటున్నారు, అమ్మా నీ పాదములు పద్మములను ఎందుకు త్రోసిరాజనాలి, ఎందుకు పద్మములు పనికిరానివి అని నువ్వెందుకు తొలగతొయ్యాలి? పద్మములు సౌభాగ్యస్థానములు, లక్ష్మీస్థానములు, పరమ పవిత్రములు. ఆ పద్మాల మీద పని కట్టుకుని అస్తమానం పద్మాలు నీ పాదాల దగ్గర పనికిరావు, నీ పాదాల దగ్గర పనికిరావు అనడానికి కేవలము నీవు అందరినీ ఒడ్డెక్కించగలవు కాబట్టి ఆ మాట చెప్తున్నారా? అంతకన్నా పద్మాలు చేసినటువంటి దోషాలు కూడా ఏమైనా ఉన్నాయా లోకంలో? అది ఏమైనా రహస్యం ఉందా అసలు? ఎందుకు నువ్వు పద్మాల్ని అస్తమానం కవులందరూ తిరస్కరించేటట్టుగా వారికి ప్రచోదనం చేస్తున్నావు? ఈ మాట మీరు కనిపెట్టాలి. కవులు చేయట్లేదుట, అలా కవులు చెప్పేటట్టుగా చేస్తున్నది అమ్మవారేట. ఎందుకని? కవులు చెప్పారంటే శక్తి, వారు మాట్లాడారంటే శక్తి ప్రచోదనం అయింది. అది అమ్మవారే చెప్పిస్తోంది. నువ్వు ఎందుకమ్మా పద్మాలు నీ పాదాలకు సరిపోవు, పద్మాలు పాదాలకు సరిపోవు, పద్మాలు పాదాలకు సరిపోవు అని ఎందుకు అలా చెప్పిస్తున్నావు?